చూడండి, అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్థుతులపైన శ్రీడువైన దేవునికి స్తోత్రాలు, నీకు వందనాలు. నేను గడిచిన కాలం అంతే ప్రభు నీ సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నేను ప్రభు రాత్రంతా కాచి కాపాడి ఉదయకాల సమయంలో నేను పెట్టిన నీకు స్తోత్రాలు. నేను ప్రభు వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయించే ప్రభు, మాకు మారు మనసు దయచే ప్రభు, విరిగి నరిగిన హృదయంను దయచేయమని, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1-17 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిన, అదేదనగా సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటమును ఉండెను. ఆమె గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములతో మూడవ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనులను ఇనుపదండముతో ఏలైనను మేక యొక్క మగ శిశువును ఆమె అనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కనబడెను. ఎలాగూ అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద కనబడి చంద్రుడు శిరసయ్యున్నాడు. 12 నక్షత్రముల కిరీటము ధరించుకున్నాడు. ఆమె ఎలా ఉన్నది? గర్భవేదనతో, స్త్రీ ప్రసవ వేదనచో పడుచు పరలోకమందు ఇంకొక 3వ సూచన కనబడింది. అది మహాఘట సర్పమును, అతని తల మీద 7 కొమ్మెలను 7 కిరీటములు ఉన్నవి. ఆమె తోక ఎలా ఉంది? నక్షత్రములతో 3వ భాగం అంతా కూడా నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. దాన్ని భూమి మీద పడవేసిన ఆ స్త్రీ కనగానే ఆమె యొక్క శిశువును మృంగివేయుటకు ఘట సర్పము కాచుకుని ఉన్నది, అక్కడ నిలవబడి ఉన్నది. కానీ దేవుని సమస్త జనులకు కూడా ఇది ఇనపదండముతోనూ ఏలైనతోనూ కనపడినని అంటున్నాడు. ఆ శిశువు దేవుని యొద్దకు సింహాసనము వద్దకును కొనుపోబడెను. స్త్రీ కనగానే ఆ సాతాను ఘట సర్పము వచ్చి అది మింగివేయాలని ఉన్నది. కానీ దేవుడైతే మహాసింహాసనము మీదకి ఆమె శిశువుని తీసుకుని వెళ్ళిపోయాను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిన, అచట వారు 1260 దినములు ఆమెను పోషించవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఏలును అతని దూతలను ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇంకా స్థలము లేకపోయాను. ఇంకా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అయిన సాతాననియు పేరు గల అది సర్పమైనను మహాఘట సర్పమును 12 పడద్రోయి ఉండెను. ఆ భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు ఆయన దేవుని ఎదుట మన సహోదరుల ఎదుట నేరము మోపువాడెవడు? అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాసుడాయని. ఎలా ఉన్నది? స్త్రీ అరణ్యమునకు పారిపోయి అచ్చట 1200 సంవత్సరములు ఆమె పోషించబడుటకు ఒక స్థలము స్థిరపరిచెను. పరలోకమందు యుద్ధము గెలిచిన మిగట దోతలను ఆ ఘట సర్పమును యుద్ధము చేయుచుండగా ఘట సర్పము దాని దోతల నుండి యుద్ధము చేసిరి. కానీ ఘట సర్పము ఏమై ఉన్నది? గెలవలేక పారిపోయాను. పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. పరలోకమందు మోసపుచ్చుచు అపవాదిని సాతానుని జయించాను. అది సర్పమైనందున మహాఘట సర్పమైనందున పడద్రోయబడి భూమి మీదకి వచ్చి ఉండెను. దోతలు దానిని పడద్రోసిరి. ఒక గొప్ప స్వరము అప్పుడు యుద్ధము చేసి గెలిచిన తరువాత, సాతాను ఓడిపోయిన తర్వాత ఒక గొప్ప స్వరము వినబడను. రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మహా సహోదరులను నేరము మోపకూడదని అంటున్నాడు. మన నేరము మోపిన ఎడల ఎలా ఉంటుంది? రక్షణకర్త అయిన రాజ్యమును మన దేవుని ఎదుటను అధికారం ఆయన గొర్రె పిల్లల యొక్క రక్తమును వారికి ఇచ్చాను. మనము
ఏ ఇహలోక సంబంధంగా చూసుకుంటే మనము ఎందులో అయినా మనం ఒక విజయం సాధించాము అనుకో ఎంతో సంతోషపడిపోతాం. ఎంతో ఆనందపడతాము. జమీమా ఉదాహరణకి జమీమా ఉన్నదండి ఇప్పుడు ప్రెజెంట్. అందరికీ తెలిసిన జమీమా. జమీమా ఆహ్, క్రికెట్‌లో గెలిచింది. చాంపియన్ అయింది. కానీ వెంటనే ఏమన్నది కృతజ్ఞతలు తెలుపుకున్నది. నేను గా నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నానని అందరి ఎదుట ఆమె చెప్పింది. కానీ దానిని మనం ఏం చేసామో చాలా ఘనత. ఎందుకంటే అలాంటి సాక్ష్యమును కలిగి ఉండాలి ప్రతి ఒక్కరమును కూడా. దేవునిని ఆరాధించటానికి గాని, స్తుతించటానికి గాని మనము సిగ్గుపడకూడదు. ఎప్పుడూను కూడా దేవుని ఆరాధించే జెమీమాయే కాదు ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క యవనస్తురాలు, యవనుడు కూడా అలాగే దేవునిని స్తుతిస్తే జయాలు మన వెంట వస్తాయి. ఇక్కడ సాతాను కూడా దేవదూతల ఎదుట ఆహ్, విజయం సాధించలేక ఏం చేసింది? పారిపోయింది. దేవదూతలు ఏం చేశారు? ఆమెను భూమి మీదకి గెంటి వేసి ఉన్నారు. అప్పుడు సా ఒక సాక్ష్యమును కలిగి ఉన్నారు. ఆ సాక్ష్యమును కలిగి ఉండటం వలన దేవుడు ఒక స్త్రీని ఏం చేశారు? ప్రసవ వేదనతో పడి ఉన్నప్పుడు అక్కడనే ఆమె 3.5 సంవత్సరములు అక్కడే ఉండిపోయింది. సాక్ష్యమును బట్టి వాటిని జయించిన వారిని గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. సాక్ష్యమును బట్టి జయించిన వారు మరణము వరకు కూడా తన ప్రాణములను జయించువారు. అందుచేతనే పరలోకవాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవారై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి.